బాబు 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 నైనా తాళాలు పట్టుకోనైనా. బాబు 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 రండి శ్యామ గారు, కూర్చోండి. ఈ ఊర్లో 12 వచ్చాను. అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఇంతకీ బాబుకు ఏమైంది? కుమారుడి రోగం వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. తండ్రిగా వాడి బాధ చూడలేకున్నాను. ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఒకసారి షిరిడీకొచ్చి బాబాకు చూపిస్తే మంచిదేమో. ఆయన గురించి నేను విన్నాను. మీ మాట తప్పక పాటిస్తాను శ్యామ గారు. మంచిది పిత్తలే గారు. మెల్లగా మెల్లగా నాయనా. శ్యామా గారు, మీకో విషయం చెప్పాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయిబాబా గారు ఒక కుండగ్గాను 2 రూపాయలు ఇస్తున్నారు. కానీ అంత డబ్బు తీసుకోవాలన్నా నాకు మొమ్మటంగా ఉంది శ్యామా గారు. ఒకరి కష్టాన్ని ఒకరు దోచుకొని దాని ద్వారా వచ్చే డబ్బును తమ తెలివితేటలతో పొందామని అనుకుంటారు. ఎవరి కష్ట ఫలితాన్ని వారికిచ్చి మిగిలిన దాంతో సంతృప్తి పడ్డవారే నిజమైన సంపాదన పరులు. ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రపంచం ఎంతో సంతోషంగా ఉంటుందని బాబా నాతో ఎప్పుడూ చెబుతుండేవారు దాసు. కాదనకుండా నీ కష్ట ఫలితాన్ని నువ్వు తీసుకో. అలాగే శ్యామా గారు. రండి దాసగణ గారు. దాసగణ గారు రండి రండి దాసగణ గారు, ఎప్పుడొచ్చారు? ఇవాళ ఉదయమే. బాబా దర్శనం అయిందా దాసగణ గారు? అయింది. కాని ఈ మధ్య భక్తుల తాకిడి ఎక్కువైంది శ్యామ. అవును దాసగణ గారు. మన సాయి గురించి ఒక్క పాట పాడండి. ఎప్పుడు సాయి మాతో మీరు చాలా మంచి గాయకులని, హరిదాసులని, మీరు మంచి జ్ఞానులని బాబా ఎన్నోసార్లు మాతో చెప్పేవాడు. ఒక్క పాట పాడండి. నేను మీరు అనుకునే అంత గొప్ప గాయకుణ్ణి కాదు. సాయి ఏదో నా మీద ప్రేమతో అలా అని ఉంటాడు. సాయి మీద ఒక్క పాట పాడండి. పాడండి పాడండి దాసగణ గారు. పాట పాడండి. పాడండి. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. మాతృ ప్రేమలా మనసున్నవాడు, మాతృ ప్రేమలా మనసున్నవాడు. మానవత్వమును మనకు చాటి చెప్పినాడు. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. నీటితో దివ్యలు వెలిగించినారు, చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చినారు. నీటితో దివ్యలు వెలిగించినారు,
వచ్చినారు, షిరిడీకి వచ్చినారు, సిరి సంపదలిచ్చినారు, సుఖశాంతులను మనకు అందించినారు. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. కులము మతము లేదన్నారు, కారుణ్య రూపుడై కరుణ చూపినారు. కులము మతము లేదన్నారు, కారుణ్య రూపుడై కరుణ చూపినారు. కలసి మెలసి మనలను జీవించమన్నారు, కలసి మెలసి మనలను జీవించమన్నారు. సుఖశాంతులను మనకు అందించినారు. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. మాతృ ప్రేమలా మనసున్నవాడు, మాతృ ప్రేమలా మనసున్నవాడు. మానవత్వమును మనకు చాటి చెప్పినాడు. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. ఆహా, దాసగణి గారు, మన సాయి మహిమల్ని ఇంత అద్భుతంగా గానం చేసిన మీ గాత్రంతో మా మనసులు పులకించిపోయాయి. అంతా సాయి లీల. పాటలో పడి భోజనం సంగతి మర్చిపోయాం. రండి భోజనానికి వెళదాం. సాయి మిమ్మల్ని అలాగే. తీసుకురమ్మన్నారు. పదండి. సరే. అమ్మా అమ్మా బాబా, అమ్మా 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 బాబా 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 రేయ్, బాబా! దిగు! బాబా దిగు పూజారి, దిగు! దిగు! సాయిబాబా. దిగురా! దిగు! శ్యామ, నీకు పాము కరిచిందని తెలియగానే నేను చాలా కంగారు పడ్డాను. బాబా నిన్ను వెనక్కు వెళ్ళిపోమని దిగిపోమ్మని గద్దిస్తూ ఉంటే నా మతి పోయినంత పని అయ్యింది. పైగా నన్ను కూడా కసురుకున్నారు. బాబాను మునిపెన్నడూ అలా చూడలేదు. పైగా నీకు ఆ దొంగ పూజారికి నడుమ నన్ను కలగజేసుకోవద్దన్నారు. నాకేం అర్థం కాలేదు. మహల్సా, సాయి వాక్కు బ్రహ్మవాక్కు. శ్యామా, నీకో విషయం చెప్పాలి. చెప్పండి బాబా. భయపడవుగా? భయమా? నీవు నా చింత ఉండగా నాకు భయమేలా? అయితే విను. గత జన్మలో నువ్వు ఆలయకర్తవి. ఆ ఆలయానికి పూజారి ఆశకు లోనై ఆ గుడిలోనే దొంగతనం చేశాడు. అది రుజువైన పిమ్మట నువ్వు అతన్ని పనిలో నుండి తీసేశావు. పని లేక దిగులుతో మరణించే ముందు అతడు నీపై కక్ష కట్టి ఈ జన్మలో పామై కరవనున్నాడు. బాబా, అయినా ఈ పకీరికి నువ్వు ప్రియ శిష్యుడివి, నీకేం భయం లేదు. సరే సాయి భగవాన్, నీ వాక్కు నాకు బ్రహ్మవాక్కు. అయినా నేను మామూలు మనిషినే. అయినా కూడా నా తోడై నాకు ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడండి బాబా. శ్యామా, నిన్ను నేను కాపాడుకుంటాను. నీకే భయము లేదు.
అల్లా మాలిక్. ఆ పూజారి నాపై కక్ష కట్టి ఈ జన్మలో పాము రూపంలో వచ్చి నన్ను కాటేశాడు మహల్సా. నాకు నమ్మశక్యంగా లేదు శ్యామ. సాయి నిన్ను నాకు అప్పగిస్తూ నిన్ను నిద్రపోనివ్వకుండా చూసుకోమన్నారు శ్యామ. మరణించబోయే నీకు పునర్జన్మనిచ్చారు ఆ సాయి. లే తెల్లవారుతో కాలకృత్యాలు తీర్చుకుని సాయిని దర్శనం చేసుకుందాం. లే శ్యామ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం